ప్రభుత్వ భూములలో కొందరు బడాబాబులు వెంచర్లు చేసి పేద ప్రజలకు అంటగడుతూ కోట్లను దండుకొని అమాయక ప్రజలు సొంతింటి కల మాత్రం కలగానే మిగిలిందని వివరించారు. కొద్ది రోజులుగా ఆర్ఐ శ్రీలక్ష్మి అమాయక పేద ప్రజల ఇండ్లను భూమట్టం చేసి వారిని రోడ్లపై పడవేసిన వైనం చోటు చేసుకుంది. కానీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అక్రమ కట్టడాలను అడ్డుకునేది ఎవరు? జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు ఎలాగైతే ఈ యొక్క పేద ప్రజల ఇండ్లను కూల్చివేశారో అదేవిధంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అధికార బలంతో ఎటువంటి పర్మిషన్లు లేకుండా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినటువంటి బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న కార్తిక్ ప్రగాఢ పిలుపువడే విశాలం మార్టుపై లక్షలు కిరాయిలను వసూలు చేస్తున్న రెడ్డిశెట్టి శ్రీనివాసుపై వెంటనే ఉన్నతాధికారులు ఈ యొక్క అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.